ఆకలితో ఉన్న పిచ్చుక. ఒకసారి ఓ గ్రామంలో చిన్న పిచ్చుక ఎంతో ముద్దుగా ఆహ్లాదంగా ఉండేది. కానీ అది ఒకరోజు అది బాగా ఆకలితో బాధపడుతూ ఉంది. అయ్యో, ఎంత తిండి కోసం తిరిగినా ఏది దొరకడం లేదు, నా పొట్ట దుక్కుమంటోంది. ఏ పిచ్చుక, నీ ముఖం ఎందుకు ఇంత విషాదంగా ఉంది? అక్క, నాకు తినడానికి ఏది దొరకడం లేదు, చాలా ఆకలిగా ఉంది. ఏమీ లేదు చిన్న, నువ్వు 10 గింజలు తెచ్చి వాటిలో 5 నువ్వు తిను, 5 నాకు ఇవ్వు, ఇద్దరం కలిసి బతుకుదాం. అంతలోనే పావురం అక్కడి నుంచి ఎగిరిపోతుంది. తన గింజలు తేవడానికి వెళ్ళి పొలంలోకి వెళ్ళి తీసుకొని వస్తుంది. గింజలు తీసుకువచ్చింది. ఇదిగో పావురమ్మ, నువ్వు చెప్పినట్లు 10 గింజలు తెచ్చాను, 5 నువ్వు తిను, 5 నాకు ఇవ్వు, నేను తింటాను. బాగా చేశావు చిన్న, నువ్వు పంచుకోవడం చాలా గొప్ప విషయం. దీంతో మన ఆకలి తీరుతుంది, ఇద్దరి ఆకలి తీరుతుంది. ఇంతలోనే మానవుడు వస్తూ ఉంటాడు. ఇలాంటి ప్రేమ పంచుకోవడం ఉంటేనే ఈ ప్రపంచం అందంగా ఉంటుంది. నిజంగా మీరు ఇద్దరు మంచి పక్షులు. ఇలా చిలుక పావురం కలిసి ఆకలిని పోగొట్టి ప్రేమగా జీవించారు. మానవులు ఇలా పంచుకోవడం నేర్చుకోవాలి కదా పిల్లలు. ఈ కథలో మోరల్ ఏంటి అంటే, పిల్లలు పంచుకోవడం గొప్పతనం, కానీ మంచి మనసు ఉండడం మంచితనానికి గుర్తు కదా పిల్లలు. ఇలాంటి కథలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి పిల్లలు.